నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క ఫలితాలలో అవకతవకలు జరిగాయి. ఏపీలో మొత్తం 1,00,000కు పైగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే అందులో 66,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అందులో 11,000 మంది మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి అవకతవకలు ఇంత మొత్తంలో జరగడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు అందరూ కూడా. ఓవరాల్గా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఎంత ప్యాథటిక్ సిచ్యువేషను. గతంలో బ్రహ్మానంద రెడ్డి గారు గ్రేస్ మార్కులు వేసుకుని పాస్ అయితే పవన్ కళ్యాణ్ లాంటి కూడా పాస్ అయ్యాడు, చూసుకోండి కావాలంటే. అలాంటి దగ్గర ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచి గతంలో కన్నా 5% రిజల్ట్ భయంకరంగా వచ్చిందని చెప్తున్న దగ్గర ఆ 5% డీవియేషన్కి కూడా ఇంత దరిద్రంగా పేపర్ రీవాల్యూట్ చేశారంటే వాల్యూషన్ ఎంత దరిద్రంగా చేశారు. ఇప్పుడు రీవాల్యూషన్ పరంగా దాంట్లో తప్పులు ఎలా బయటపడుతున్నాయో గమనించుకోగలిగితే ప్రజలు ఈ విద్యా వ్యవస్థ మీద విద్యాశాఖ మంత్రికి పట్టుందా లేదా, తక్షణం రాజీనామా డిమాండ్ చేయాలంటే విద్యాశాఖ మంత్రికి. ఎందుకంటే ఈ బాధ్యతారాహిత్యమైన చర్యకి ప్రతిస్పందన ఏది? నీకు మహానాడు పెట్టుకోవడానికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి, ముసలోళ్ళతో అలకలు తీర్చుకోవడానికి ఇవన్నీ మాకెందుకండి? మీ పార్టీ వ్యవహారాలు మాకెందుకు? మీకు అధికారం ఇచ్చారు విద్యార్థులు పరిరక్షించడానికి. ఏంటిది? 1,00,000 పైచీలకు విద్యార్థులు ఫెయిల్ అయితే అందులో 66,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారంటే మిగిలిన వాళ్ళు రీవాల్యుయేషన్ అప్లై చేసుకోలేదు. అప్లై చేసి ఉంటే ఎంతమంది పాస్ అయ్యిందో ఇది ఎక్కడండి? 3 సార్లు ఉంటుంది ప్రొసీజర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. ఈ టీచర్లకి, ఈ ఉద్యోగస్తులకి ఉల్లంఘక ఆల్రెడీ ఇప్పుడు డిఈఓ ఆఫీసులో ఉద్యమాలు చేస్తున్నారు మాస్టర్లు అందరూ. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? వీళ్ళు సారీ సార్, మాకు విద్యా ప్రమాణాలు చెప్పడానికి, వాళ్ళేమో ఎంప్లాయీస్ జీతం తీసుకుని ఉద్యోగం చేయడానికి ఉండదండి, ప్రభుత్వాలు మార్చడానికే ఉంటారు వాళ్ళు. ఏం లైన్లో నిలబడి మధ్యాహ్నం ఇచ్చారో మాత్రం పెద్ద పెద్ద చికాకు పడిపోయి తేడాలు పడిపోయారు కదా. మీ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఏం తమాషాలుగా ఉందా? విద్యార్థుల భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు ఘోరం అండి. ఈ విద్యా ప్రమాణాలు పెంచడానికి జాతీయ స్థాయిలో తీసుకుంటున్న ఏ విధంగా ముందుకెళ్తుందో మన రాష్ట్రం ఒకసారి చూసుకోమనండి. తిరోగమనం అంటారు దీన్ని. ప్రతిదానికి అవకాశంలో జగన్మోహన్ రెడ్డి మీద పడేయడమే. సంవత్సరం పొద్దయింది, గుడివరానికి పనులు అవుతున్నారు మీరు. అడ్మినిస్ట్రేషన్ మీరు పట్టలేదా? లేదా ఏమైనా కేక పాల్గొడి ప్రభుత్వమా? అరే మాకు ఇంకా కంట్రోల్ రాలేదని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా ఇదేనా? ఇంత నిస్సాకారమా? ఇంత బాధ్యతారాహిత్యమా? జీవితాలతోనా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ కట, ప్రోటోకాల్ అట. 33 మంది జీవితాలు పోయాయి ఆ రోజు నీట్ ఎగ్జామ్కి. ఇది ప్రభుత్వం నిర్వాహకాలు అంటే అధికార దర్పాన్ని చూపించుకోవడానికి వచ్చారా మీరు? అధికారాన్ని ప్రజలకు పంచడానికి వచ్చారా? ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. ఇంత బాధ్యతారాహిత్యమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ తక్షణం రాజీనామా చేయాలి ఆయన. అంటే సార్ మిస్టేక్స్ అవుతాయి కదా మరి ఇంత పెద్ద మొత్తంలోనా? అదేనండి, మరి అప్పుడే కదా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. బట్టలు నొక్కి రిజల్ట్ డిక్లేర్ చేయడం కాదు కదా, దాని ముందు స్క్రూట్నీ. అది కంపారిటివ్గా లాస్ట్ టైం రిజల్ట్స్కి ఈ రిజల్ట్స్కి వచ్చిన దీని మీద సమీక్ష ఏది? నా గత విశ్లేషణలో కూడా చెప్పాను, గతంతో కంపేర్ చేస్తే 5% రిజల్ట్స్ తక్కువ. అదే. సో ఏ ప్రాతిపదికన విద్యా ప్రమాణాలు పెరిగాయో, ఏం పెరుగుతున్నాయో, ఏం చేస్తుందో కూడా అడ్మినిస్ట్రేషన్ మీద, ఫంక్షనింగ్ మీద వీళ్ళకి అథెంటికేషన్స్ లేకపోతే పట్టులేదు. అలా గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రులను సజ్జల మీద పడి ఏడిసినట్టు అన్ని పనులను ఈ చిన్నపిల్లల స్థాయిలో లోకేష్ లాంటి చెక్క పెడితే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. తన డిపార్ట్మెంట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే ఇలాగే ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్కి ఓఎస్డీ నేను ఇస్తాను, ఆ మంత్రి పిఏ నేనే పెడతాను. ఇలా కార్యక్రమాలకు ఎప్పుడైతే తెరలేపబడతాయో అసలు విషయాల కన్నా కొసర విషయాల మీద ఎక్కువ చర్చ అవుతుంది. కొసర విషయాలు ఫలితమే ఈరోజు పిల్లల భవిష్యత్తు. ఇది చెప్పమన్నాడు ఎవరన్నా? మరి ఇప్పుడు పిల్లల మీద నెట్టేస్తే దానికి ఏంటి సార్? ఏం చేస్తారు? పిల్లల మీద నెట్టేస్తారా? రీవాల్యుయేషన్ పెడితే ఒక అమ్మాయికి ఎలాంటి మార్కులు వచ్చాయో చూడమనండి ఒకసారి. వాళ్ళు రాసిన దానికి అక్కడ వచ్చిన దానికి సంబంధం లేనట్టుగా. అంతే కదా సార్. ఇది ప్రభుత్వ వైఫల్యం. విద్యాశాఖ ముఖ్యంగా మెజరబుల్ నెగ్లిజెన్స్. ఫర్ దిస్ ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ నెగ్లిజెన్స్, ప్యూర్ నెగ్లిజెన్స్. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళే మళ్ళీ చచ్చినట్టు. అంటే వీళ్ళ వైఫల్యానికి గల కారణాలు ఏంటి సార్? చేతకంతనం, అనుభవం ఉండి అనుభవరాహిత్యంగా ఎలా ప్రవర్తించాలో అలా చేస్తున్నారు. అంటే ఎవరైనా డైమెన్షన్స్ ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఏదైనా కొంచెం తడబడుతున్నారా ఏంటి అసలు గవర్నమెంట్లో? నాకైతే తెలియదు సార్. వాస్తవానికైతే ఇది ఫండమెంటల్ మిస్టేక్ బై ద రెస్పెక్ట్ టు టీచర్స్ హూ ఆర్ డూయింగ్ దిస్ కరెక్షన్స్. 3 స్టేజెస్లో కరెక్షన్స్ జరిగినప్పుడు ఇంత డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే వాస్తవం లేకుండా వస్తాయంటారా? ఏంటి వాస్తవం లేకుండా? అంటే
ఇప్పుడు వాళ్ళైతే ఎలిగేషన్ చేస్తున్నారో పిల్లలది. ఇప్పుడు ఇవన్నీ స్టాటిస్టిక్స్ నేను బయటకి ఇచ్చినా మీరు చెప్పినా అది గవర్నమెంట్ రిలీజ్ చేసినవే కదా సార్, అదే సార్. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందే కదా. 60,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారన్నదే. రైట్, ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏంటి మార్గాలు? బాధ్యత ఫస్ట్ వహించి రాజీనామా చేస్తే తర్వాత ఎవడైతే దిద్దాడో ఎవడబడితే వాళ్ళని ముందు సస్పెండ్ చేసి పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి సంవత్సరాల పాటు ఫీజులు కట్టిస్తే సరిపోద్ది వాళ్ళకి. అకాడమిక్ ఇయర్ సార్, ఒక అకాడమిక్ ఇయర్లో పోతుంటే ఏంటిది ఇప్పుడు నా బాధ అంతా 66,000లో 11,000 మంది పాస్ అవ్వడం కాదు సార్. ఆ మిగిలిన వాళ్ళు అప్లై చేయలేదు. అప్లై చేయని వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యి ఉందరు? అది తప్పు కదా సార్. ఇప్పుడు 66,000 మందిలో 11,000 మందికి తప్పు చేశారన్నది ఒప్పుకున్నట్టే కదా. ఇదే పర్సంటేజ్ 50,000 మందికి అప్లై చేయండి, ఎంత వస్తుందో? అట్లీస్ట్ నియర్లీ అదే వస్తుంది. అంటే 8,000 మందికి తక్కువ కాకుండా ఛాన్సెస్ ఉన్నాయి లేదా? 66,000 మందికి 11,000 మంది అంటే మిగిలిన 50,000 పైచీలకి 8,000 మంది పాస్. పోనీ 5,000 వేసుకోరా, అందులో 100 మంది పాస్ అయినా తప్పే కదా సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వేర్ అంటే ఇదంతా కూడా ఈ రీవాల్యుయేషన్ అనే ఒక అందులో వచ్చి ధనం కోసమా, డబ్బు కోసమా? ఇంకా అంతగా దిగజారిపోతే ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు సార్. అంటే కొంతమంది చావమని చెప్తాను, ఎందులో పడి చావమని చెప్తాను నేను డైరెక్ట్గా. అయితే ఒక భవిష్యత్తుకి రీవాల్యుయేషన్ ఫీజుతో బతకొచ్చు అనుకునే ప్రభుత్వం నిర్ణయం అయితే ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి ఉండదు. సావమనే చెప్తాను నేను డైరెక్ట్గా. అంటే కొంతమంది నుంచి అలాంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. దాన్ని దిగజారుదానం అంటారు. అంతకన్నా దిగజారిపోతే ఇంక మరి ప్రతిసారి చూడండి దిగజారుతాం అనుకున్న దగ్గర ఇంతకన్నా దిగజారిపోతాం అన్న సమాధానమే ఉంటుంది నా దగ్గర. తప్పు సార్, అది చాలా తప్పు. అది అలా ఆలోచించడం కూడా తప్పు. ఒకవేళ ఎవరికైనా పొరపాటున ఐడియా వచ్చినా సరే తప్పనే చెప్తాను నేను. అంత దరిద్రంగా అయితే ప్రభుత్వం ఆలోచించిందంటే ఇంకా మరి అంతకన్నా మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా. అదైతే వాస్తవం చెప్తాను.